హాయ్ అండి, వెల్కమ్ టు గగన్ విత్ వ్లాగ్స్. చూసారా అండి, కలర్ఫుల్గా కనిపించే ఈ గులాబీ పువ్వులని ఏ విధంగా చేశానో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు మైదా పిండి అండి, మరొక కప్పు బియ్యం పిండి. కొలతలతోటి వేసుకుంటేనే గులాబీ పువ్వులు అన్నవి మంచిగా వస్తాయండి. టిప్స్: హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండి. మనం చేసుకునేది స్వీట్ కాబట్టి సాల్ట్ పెద్దగా పట్టదు. షుగర్ అండి, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1 కప్ వేసుకోండి, లేదంటే హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుందండి. నేను హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. వాటర్ వేసుకుంటున్నానండి. షుగర్ వేసాం కాబట్టి పెద్దగా వాటర్ పట్టదండి. ముందుగా గట్టిగా కలుపుకుందామండి. షుగర్ అనేది కరిగిపోతే వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా అండి, మళ్ళీ పిండి అనేది అరుడుగా అవుతుంది. బాగా అలా లేకుండా పిండి అనేది మంచిగా కలుపుకోవాలండి. చూసారు కదా అండి, పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచుకోవాలండి. పిండి బాగా నాని షుగర్ కరిగిపోయి జారుడుగా అవుతుంది పిండి. మూత పెట్టుకొని ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచుకుంటున్నానండి. చూసారు కదా అండి, గంట తర్వాతకి పిండి ఈ విధంగా జారుడుగా ఉండే విధంగా కలుపుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోండి. తగినంత ఆయిల్ని అయితే తీసుకున్నానండి. గులాబీ పూలు వేయడానికి ఆయిల్ బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కిన తర్వాతకే గులాబీ పూలు చేయాలండి. చూసారు కదండి, ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు గులాబీ పూల గంటని ఆయిల్లో పెట్టుకోవాలండి. 1 నిమిషం పాటు అలా ఆయిల్లో పెట్టుకోండి గంటని. ఇలా ఆయిల్లో పెట్టుకున్న గంటని తీసుకొని ఈ విధంగా పిండిలో ముంచాలండి. ఇలా ఆయిల్లో వదిలేయాలండి. చూసారు కదా అండి, ఇలా ఆయిల్లో వదిలేసినాక గులాబీ పువ్వు అనేది విడిపోతుందండి. చూసారు కదండి, ఏ విధంగా గులాబీ పువ్వు విడిపోయిందో అదే విధంగా మళ్ళీ గంటని ఆయిల్లో పెట్టుకొని వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా పిండిని ముంచుకొని వేసుకోవాలండి. ఈ విధంగా గంటను వేడి చేసుకుంటూ గులాబీ పువ్వులని వేసుకుంటూ ఉండాలండి. జాగ్రత్తగా వేసుకోవాలండి ఆయిల్లో ముంచి వేసుకునేటప్పుడు. గులాబీ పువ్వు రావట్లేదంటే ఇలా వేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో అలా ఉంచుకోండి. అలా ఉంచుకొని చాక్ సహాయంతో కానీ గరిట సహాయంతో కానీ ఇలా విడదీసుకోండి. గులాబీ పువ్వు గంట నుండి సపరేట్ అవుతుంది ఈజీగా. చూసారు కదా అండి, ఇట్లా ఒకసారి ప్రెస్ చేస్తే ఈజీగా సపరేట్ అయిపోయింది గులాబీ పువ్వు. మళ్ళీ ఆయిల్లో ఇట్లా గరిటను పెట్టుకొని వేసుకోవాలండి. ఆయిల్లో గరిట పెట్టకుండా వేస్తే మీకు గులాబీ పువ్వు అనేది రాదండి. పిండి గంటకి అంటుకోదు. ఖచ్చితంగా గులాబీ పువ్వుకి గరిటకి పిండి అంటుకోవాలి అంటే మీరు ఆయిల్లో పెట్టే వేయాలండి. ఆయిల్ ఒకసారి వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటేనే ఈజీ అవుతుందండి మీకు.
చూసారు కదండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ రావడంతో తీసేసుకోండి అండి. చల్లగైనాక కలర్ చేంజ్ అవుతుంది, మంచి కలర్లోకి వస్తుందండి. చూసారు కదా అండి, గులాబీ షేప్లో ఉండే గులాబీ పువ్వు రెసిపీ పోయిందండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని నా వీడియోస్ చూడడానికై మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.